ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల తొలగింపునకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీలు, ఆశా వర్కర్లను అరెస్టు చేసిన పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. తమపై ప్రభుత్వం చేపట్టిన జీవోను వెంటనే తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము శాంతియుతంగా 40 రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నాం. అయినా ప్రభుత్వం ముద్ద నిద్రపోతా ఉంది. మేమేమో గొంతెమ్మ కోరికలేమీ కోరలేదు. అంగన్వాడీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే ప్రభుత్వానికి మట్టి కనిపించేస్తారు అంగన్వాడీ వర్కులు. ఆ విషయం చరిత్ర రుజువు చేసిందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం అడిగామని చెప్పేసి మేము అసాంఘిక శక్తుల్లోకి కనబడుతున్నామా? మా దగ్గర ఏమైనా బాంబులు ఉన్నాయా, లేకపోతే కత్తులు ఉన్నాయా? అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మాకు బటన్ నొక్కే అవకాశం వస్తుంది, అప్పుడు మీ సింహాసనమే కుదేలైపోతుందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఉన్నటువంటి అంగన్వాడీలు 42 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తా ఉంటే ఆమర నిరాదీక్ష చేస్తా 5 రోజుల తర్వాత అర్ధరాత్రి కూడా దొంగల్లాగా ఈ ప్రభుత్వము అంగన్వాడీలను లైట్లు ఆఫ్ చేసి 2 గంటల నుంచి కాపు కాసి 3 గంటల మధ్యలో మహిళలు మగ పోలీసులు చేతులేసి ఈడ్చకచ్చి బస్సులు ఎక్కించినారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమి ఉండదు. మేము తొందరగా మమ్మల్ని టర్మినేట్ చేయడం కాదు, మేము ఈ ప్రభుత్వాన్ని టర్మినేట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము శాంతియుతంగా 40 రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నాం. అయినా ప్రభుత్వం ముద్ద నిద్రపోతా ఉంది. మేమేమో గొంతెమ్మ కోరికలేమీ కోరలేదు. అంగన్వాడీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే ప్రభుత్వానికి మట్టి కనిపించేస్తారు అంగన్వాడీ వర్కులు. ఆ విషయం చరిత్ర రుజువు చేసిందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం అడిగామని చెప్పేసి మేము అసాంఘిక శక్తుల్లోకి కనబడుతున్నామా? మా దగ్గర ఏమైనా బాంబులు ఉన్నాయా, లేకపోతే కత్తులు ఉన్నాయా? అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మాకు బటన్ నొక్కే అవకాశం వస్తుంది. ఎటువంటి మార్పు లేనందువల్ల మేము చేసిన సంతకాలు, కోటి సేకరణ సంతకాలు తీసుకురావాలని పిలుపునివ్వటంతో విజయవాడ రావడం జరిగింది. నీకు పరిపాలన చేయటం అంగన్వాడీ చేత కాకపోతే చెప్పు. అంగన్వాడీలు అంటే భయం అయితే అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటలకి దీక్షలో ఉన్న వాళ్ళని, శిబిరంలో ఉన్న వాళ్ళని లైట్లు ఆర్పేసి చుట్టూ రౌండ్ అప్ చేసి మీడియాను కూడా లేకపోకుండా బస్సులని రౌండ్ పెట్టి నువ్వు ఎక్కించు రావటం అంగన్వాడీలు అంటే నువ్వు భయపడుతున్నావా? ఇదేనా నీ పరిపాలన? నీకు పరిపాలన చేయటం చేత కాకపోతే నువ్వు వదిలేసాయి. పోలీసులు నానా బీభత్సంగా మహిళలను లేకోకుండా ఈ ఎంత బాధగా ఉందంటే నువ్వు అట్లా ట్రైనింగ్ ఇచ్చి వదిలేసావా? మాకైతే అర్థం కావట్లేదు. ఇది ఇంతటితో మా పోరాటం ఆగదు. మీ ప్రభుత్వానికి పతనం.